నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎంఓతో సహా ఆర్టీజీఎస్ కి చెందిన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ అని సీఎం వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. పవన్ పేషీకి నిన్న బెదిరింపు కాల్స్. నిందితుడు నూకా మల్లికార్జునరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తన ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదు, సినీ నటుడు మంచు మనోజ్ వెల్లడి. సమర్థవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించవలసి ఉంటుందని చెప్పారు. మొదటగా ప్రతి శాఖలో సమాచార సేకరణ జరగాలని, ఆ తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని, అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చంపేస్తానంటూ ఆయన కార్యాలయానికి ఒక వ్యక్తి బెదిరింపు కాల్స్ చేయడం తెలిసిందే. ఈ కాల్స్ చేసిన వ్యక్తిని తిరువూరుకు చెందిన నూకా మల్లికార్జునరావుగా గుర్తించారు. ఉప ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్ రావడంతో వెంటనే స్పందించిన హోంమంత్రి అనిత పోలీసులని అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కి బెదిరింపు కాల్స్ చేసిన మల్లికార్జునరావుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యక్తి బందరు రోడ్లోని ఇందిరాగాంధీ స్టేడియం సమీపం నుంచి పవన్ పేషీకి కాల్ చేసినట్లు గుర్తించారు. అభ్యంతరకర భాషతో కూడిన సందేశం కూడా పంపాడు. తాజాగా అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇలా కాల్స్ చేయాల్సి వచ్చింది, దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా నూకా మల్లికార్జునరావు మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. అతడు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాటలు వేస్తున్నారని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కృష్ణా తరంగ్ ఆంధ్ర రాష్ట్రంలోని బెస్ట్ గా నిలవాలని ఆకాంక్షించారు. యువతలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకునే విధంగా ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు వెళ్తుందని చెప్పారు. నామినేషన్ కార్యక్రమం ఉంది. ఆ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి రావడం వల్ల ఆలస్యానికి అందరూ క్షమించాలని కోరుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రెక్టర్ కృష్ణా యూనివర్సిటీ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ కృష్ణా యూనివర్సిటీ ఆర్ శోభన్ బాబు గారు, కన్వీనర్ కృష్ణా తరంగ్ ఎం కోటేశ్వరరావు గారు, సెక్రటరీ కరెస్పాండెంట్ ఏబిఎన్ కాలేజ్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు, అలాగే ఏఓ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ డాక్టర్ వి నారాయణరావు గారు, ఏబిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి గారు, అలాగే కో కన్వీనర్ కృష్ణా తరంగ్ 2024 డాక్టర్ కె రామకృష్ణ గారు, అలాగే వేదికను అర్పించిన హరిగోపాల్ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా మరి 3 రోజుల పాటు జరిగే కృష్ణా తరంగాల్లో పాల్గొనడానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ రోజున కృష్ణా యూనివర్సిటీ మరి 2008 సంవత్సరంలో మరి నా నియోజకవర్గంలోనే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మచిలీపట్నంలోనే కాలేజ్ ఉంది. మెయిన్ క్యాంపస్ అంతా అక్కడే ఉంది. మరి నూతన భవన నిర్మాణం కూడా మరి గతంలో నేను 2009-14లో బిల్డింగ్స్ నిర్మాణం చేసుకున్నాం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజున బిల్డింగ్స్ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇంకా అక్కడ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ అన్ని కూడా కృష్ణా యూనివర్సిటీ అండర్లో నడుస్తూ ఉన్నాయి.
చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభలో ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల భర్తీకి సంబంధించి టీడీపీ అభ్యర్థులుగా బీదా మస్తాన్రావు, సానా సతీష్ బాబు బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్యలు నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి వద్ద రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా వారు నామినేషన్లని దాఖలు చేశారు. 3 రాజ్యసభ స్థానాలకి 3 అభ్యర్థులే నామినేషన్ దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థుల తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె అచ్చెన్నాయుడు, పి నారాయణ, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. Nominated as a candidate to fill the seat in the Council of the State, to swear in the name of God. Solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established by that I will uphold the sovereignty and integrity of the India. త్యాగి కృష్ణయ్యను నేను రాజ్యసభలోని స్థానంను భర్తీ చేయటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వారిని శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును, శ్రద్ధానిష్టను కలిగి ఉంటుందని, భారతదేశ సర్వ సత్యాధికారమును, సమగ్రతను నిలబెట్టుకున్నది దైవ సాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తుంది. బీదా మస్తాన్రావు యాదవ్ అని నేను రాజ్యసభలోని స్థానము భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడనై శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును, శ్రద్ధానిష్టను కలిగి ఉంటున్ననియు, భారతదేశపు సర్వ సత్తాధికారమును, సమగ్రతను నిలబెట్టుతున్ననియు దైవ సాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఈ నెల 17వ తేదీన మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులని ఆదేశించారు. భారత రాష్ట్రపతి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొననుంటారని, అందుకనుగుణంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులని సీఎస్ ఆదేశించారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన విజయవంతం చేసేందుకు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఏ చిన్నపాటి పొరపాట్లకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. తాత్కాలిక కార్యక్రమం ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17వ తేదీన 11:20 భారత వాయుసేన విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12:05 మంగళగిరి ఎయిమ్స్ కి చేరుకుని అక్కడ జరిగే ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి తిరిగి ప్రయాణం అవుతారని తెలిపారు. అనంతరం ఆయా శాఖల పరంగా చేపట్టవలసిన ఏర్పాట్లపై శాఖల వారీగా ఆదేశాలు జారీ చేశారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలికే ఏర్పాట్లతో సహా మంగళగిరి ఎయిమ్స్ లో స్నాతకోత్సవం పూర్తయి వెళ్లే వరకు గల ఏర్పాట్లన్నింటినీ కూడా పటిష్టంగా చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. విజయవాడ నగరానికి సమీపంలో గల గోశాల శ్రీ గోషా లైట్స్ క్యాంపస్ నందు పరశురాం నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. గోశాల శ్రీ గోసా లైన్స్ క్యాంపస్ నందు పరశురాం నాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ చదువుకోమని తల్లిదండ్రులు క్యాంపస్ కి పంపిస్తే గంజాయిని అలవాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుతో యాజమాన్యం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని వేధింపులకు గురిచేసి మానసిక క్షోభ అనుభవించేలా యాజమాన్యం ప్రవర్తించిందని ఆరోపించారు. ఆత్మహత్యకు కారకులైన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి క్యాంపస్ గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు విజయవాడ నగరంలోని గోషా లైట్స్ క్యాంపస్ లో
విద్యార్థి ఆత్మహత్యకు గురయ్యాడు. ఈ యొక్క ఆత్మహత్య కారణమైనటువంటి గోశాలైట్స్ యాజమాన్యం చదువుకోమని విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు కళాశాలలకు లక్షలు పోసి ఈ యొక్క యాజమాన్యాల దగ్గరకు విద్యార్థులు పంపిస్తూ ఉంటే తిరుగుటపాలో విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దృశ్యాలతో అటువంటి డెడ్ బాడీలను ఈరోజు ఇంటికి పంపిస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైన చర్య ఈ యొక్క విజయవాడ నగరంలో నెలకొంది. ఈ రోజు చదువుకోమని యొక్క క్యాంపస్లకు విద్యార్థుల తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే ఈ యొక్క కళాశాల యాజమాన్యం విద్యార్థులకు దుర్మార్గంగా గంజాయిని అలవాటు చేస్తూ ఈరోజు విద్యార్థులను బలికొంటూ వాళ్ళని హరాస్మెంట్ గురి చేయడం వల్ల ఈరోజు ఒక విద్యార్థి ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆత్మహత్యకు కారణమైనటువంటి కళాశాల యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని, అదేవిధంగా ఈ యొక్క గోశాలైట్స్ ఉన్నటువంటి గుర్తు జిల్లా తాడేపల్లిలో అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అత్యంత తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలియజేశారు. మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయని చెప్పారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మొన్న రాత్రి 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక విడో లేడీ, ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పరిష్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్యకాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వల్ల. కానీ రియల్గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసు. ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని స్పెషల్ ఎస్పీ గారు అలాగే ఫస్ట్తో పార్టీని ఫామ్ చేస్తారు. వితిన్ 24 అవర్స్లోనే కళ్యాణ్ రాజు మన సిబ్బందితో అలాగే సైనిక డిఎస్పీ భారతీయ గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్గా ఓవరాల్గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని, తెంపర్ల రామారావు, 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాలు కొడుకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహానికి అగాధ్యాన్ని పాల్పడతారు అన్ని రిమాండ్ కోసం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని క్షత్రియ సేవా సంఘం నాయకులు చిదంబర వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో మంగళవారం విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథులుగా క్షత్రియ సేవా సంఘం నాయకులు అప్పలరాజు, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి, కొల్లు రవీంద్ర, పార్థసారథి, బోడే ప్రసాద్, భూపతిరాజు, శ్రీనివాస శర్మ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్టుకి అల్లూరి సీతారామరాజు పేరు నిర్ధారించామని చెప్పారు. ఏర్పాటు చేసి కాంస్య విగ్రహాన్ని దానికి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఆ కార్యక్రమం. ఆవేళ నేను కూడా దేవాలయానికి సంబంధించినటువంటి నేను కూడా ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారి కార్యక్రమం తీసుకోవడం ద్వారా అల్లూరి సీతారామరాజు దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు చరిత్రని
ఈ విధంగా రాబోయే రోజుల్లో అందరూ సకాలంలో రాష్ట్రాన్ని సిద్ధాంతం ఏదైతే అణగారిన వర్గాన్ని ప్రజలు ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళాలనే సందర్భంగా పాల్గొన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ చాలా మంది వచ్చారు, శాసనసభ్యులు వచ్చారు, బీజేపీ సీనియర్ నాయకులు వచ్చారు. మీరందరూ కూడా ఈ సందర్భంగా ఆకాంక్షించుకుంటున్నారు. రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ నందు గోదావరి వేవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ కార్మికుల హక్కులను కాపాడే విషయంలో అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు సేవలు మరవలేనివని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు. అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు 93వ జయంతి సందర్భంగా నగరంలోని ఏటుకూరు రోడ్లో గల రేగుల రాఘవయ్య భవన్ వద్ద అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐటీయూసీ నేతలు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ, కార్మిక సంఘాల నాయకులు, అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాడినటువంటి నేత జీవి కృష్ణారావు గారి 93వ జయంతిని ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఆయన స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తూ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ దాని మొత్తాన్ని కూడా వదిలేసుకొని కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మికులకు సేవ చేయటం కోసం, కార్మిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఉద్యోగాన్ని సైతం వదిలివేసి ఉద్యమాల్లోకి దూకినటువంటి వ్యక్తి. ఆయన జీవితాంతం చివరి శ్వాస వరకు కమ్యూనిస్టు ఉద్యమం కోసం, కార్మిక సంఘాల కోసం, హమాలీ వర్కర్స్ కోసం, అట్లాగే సివిల్ సప్లైస్ వర్కర్స్ కోసం పోరాడి అనేక ప్రయోజనాలు సాధించినటువంటి వ్యక్తి. ఆయన మరణించి కూడా 8 సంవత్సరాలు అయింది. అంటే ఆయన 85వ ఏట మరణించడం జరిగింది. 85 సంవత్సరాల్లో మొదటి 25 సంవత్సరాలు తీసేస్తే దాదాపు 60-62 సంవత్సరాలు ఆయన యావత్తు జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి, కార్మిక వర్గానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. అయితే ఆనాడు ఆయన ఏ పరిస్థితుల్లో అయితే కార్మికుల్ని సంఘటితం చేశారో, ఏ పరిస్థితుల్లో అయితే అసంఘటిత రంగ కార్మికుల కోసం కృషి చేశారో, తిరిగి ఈనాడు ఇవాళ ఉన్నటువంటి పాలక వర్గాల పాలనలో తిరిగి అవే పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. సంఘం పెట్టుకునే హక్కు కానీ, చట్టాలు కానీ ఇవేమీ అమలు జరగటం వల్ల పని భద్రత లేదు. కార్మికులకి చట్టాలు ఉంటే చట్టాలు అమలు జరపరు. కృష్ణారావు గారి గొప్పతనం ఏంటంటే కార్మిక చట్టాలే అమలు జరగనటువంటి నేపథ్యంలో ఏ చట్టము లేకుండా కూడా ఒక సాంప్రదాయాన్ని సృష్టించి ఆ సాంప్రదాయం ప్రకారం వేతనాలు పెరగటం, కూలీ రేట్లు పెరగటం, బోనస్ ఇవ్వటం, పండగ అడ్వాన్సులు ఇవ్వటం, ఇంకా అనేక సౌకర్యాలని ఒక సాంప్రదాయంగా సృష్టించి సాధించినటువంటి ఘనత అది కృష్ణారావు గారికి దక్కుతుంది. ఈరోజు ఆయనకు నిజమైనటువంటి నివాళులు అర్పించడం అంటే ఆయన వదిలివెళ్ళినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవటానికి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేయటం తప్ప మరొక దగ్గర మార్గం లేదు. ఆయన ఏ మార్గాన్ని అయితే చూపెట్టారో ఆ మార్గాన్ని నడవటానికి, ఆయన ఆశయాల్ని సాధించడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. కార్మిక హక్కుల కోసం తన జీవితాన్ని దారబోసిన మహోన్నత వ్యక్తి అమరజీవి కామ్రేడ్ జీవి కృష్ణారావు గారి 93వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు సివిల్ సప్లైస్ యూనియన్ నగర ముఠా కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం జరిగింది. అలాగే రాష్ట్రంలోని అసంఘటిత రంగ కార్మికులకి ఆ రంగాన్ని వ్యవస్థాపకుల్లో ప్రముఖులు జీవి కృష్ణారావు గారు కార్మిక హక్కుల కోసం నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేసి ఆయన చూపిన మార్గంలో ఇప్పుడు నగర ముఠా కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఫుల్ డిమాండ్ల పరిష్కారానికి మంగళవారం ఉదయం నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో యూనియన్ నేత కోట మాల్యాద్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో నిన్న ధర్నా కార్యక్రమాలు నిర్వహించాం. మరి ఈ నగరంలో ప్రత్యేక పరిస్థితి వల్ల ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో ఈరోజు 10వ తారీఖు వచ్చాం. మరి జీతాలకు సంబంధించి ఇంకా కూడా వర్కర్లకు జీతాలు రాలేదు. అట్లాగే మరి 1000 రూపాయలు సంబంధించి మరి ఇంతవరకు కూడా చెల్లించామని చెప్తా ఉన్నారు, చెల్లించట్లేదు. అట్లాగే సరెండర్ లీవ్ సంబంధించి పర్మనెంట్ కార్మికులకి సరెండర్ లీవ్ సంబంధించి వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళ జీతాలను వాళ్ళు అమ్ముకుంటుంటే వాటికి కూడా డబ్బులు లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటన్నిటికి తోడు మరి బదిలీ కార్మికులుగా 10-15 సంవత్సరాల నుంచి అట్లే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని అందరూ కూడా ఆప్కాసులకు తీసుకొని
రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా కాలంలో ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం కోసం మరి ఈ నగరంలో 350 మంది దాకా పనిచేశారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన అందరినీ కూడా వాళ్ళందరినీ పనిలోకి తీసుకోవాలని, నగరం విస్తారంగా పెరిగిపోతూ ఉంది, పని పెరుగుతూ ఉంది. కానీ కార్మికుల సంఖ్య మాత్రం పెరగని పరిస్థితుల్లో మరి కార్మికుల సంఖ్య పెంచమని ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మరి ఏఐటీసీగా మరి కార్మిక పక్షాన్ని ఉంటామని, వాళ్ళకి రావాల్సిన సౌకర్యాలు బట్టలు, సబ్బులు, కుట్టుకులు ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఇంక్రిమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయించమని అధికారుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్ళాం. అవి రాని పద్ధతిలో రోడ్డు ఎక్కాల్సి వస్తూ ఉంది. ఇప్పటికైనా నగరపాలక అధికారులు చర్యలు తీసుకొని కార్మికులకు రావాల్సిన సౌకర్యాలను కూడా కల్పించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనని కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. సైబర్ అవేర్నెస్ వీక్ సందర్భంగా విద్యార్థులతో గుంటూరు పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్లోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ విద్యార్థులతో కలిసి పోలీసులు, అధికారులు సైబర్ నేరాల పట్ల అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ దీక్ష, వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాయగాళ్లు కొత్త తరహాలో లింకులు పంపించి ప్రజలని మోసం చేస్తున్నారని వెల్లడించారు. డిజిటల్ అరెస్టులు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఎగువ సభలో చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు ఏకపక్షంగా ఉంటుందని ఎంపీలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. Honorable members, I have received 5 notices under Rule 267. The notice from Sri Sanjay Singh. एक सेकंड प्लीज, पहले let me read out. नहीं, no, I don't appreciate either side. I don't appreciate either side. I don't appreciate either side. Nothing will go on record. Nothing will go on record. The House allow me, honorable members, to read. There's a point of order by Shri Derek O'Brien. Point of order. Sir, point of order. Sir, point of order. Sir, serious issues. So this is disturbing the House. What to say? The House sir, is 251 to meet at 12 noon today. తన ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయటం లేదని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. తనను తొక్కేయడానికే భార్య పిల్లల అంశాన్ని తొక్కేస్తారు. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం,
నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత? వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎంఓతో సహా ఆర్టీజీఎస్ కి చెందిన అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. వచ్చేదంతా వాట్సాప్ గవర్నెన్స్ అని సీఎం వెల్లడి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. పవన్ పేషీకి నిన్న బెదిరింపు కాల్స్. నిందితుడు నూకా మల్లికార్జునరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తన ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయడం లేదు. సినీ నటుడు మంచు మనోజ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.